నమస్కారం అండి, దిస్ ఇస్ హ్యాష్ట్యాగ్. హీరో విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి, జెన్జీకి అతి ప్రీతికరమైన నాయకుడు. అదే రకంగా పనితీరు కూడా ఉందైంది. అప్రిసియేషన్స్ ఆయనకి డెఫినెట్లీ అన్ని వర్గాల నుంచి వారే వా విజయ్ అన్న అప్రిసియేషన్ విపరీతంగా ఉంది. సింపతి కూడా ఉంది విజయ్ అంటే. సో తాజాగా నేను మొన్న చేసిన వీడియోలో ప్రతి ఒక్కళ్ళు నీకు బుద్ధి ఉందా, బుర్ర ఉందా అని చెప్పి కమెంట్స్ పెడుతున్నారు. బ్రదర్ ఒక్క నిమిషం ఆగండి, టాపిక్లోకి నేను చాలా ఇంట్రెస్టింగ్ వస్తున్నాను. ఈరోజు కోర్టు మెట్లు ఎక్కిన విజయ్ కేసు వాయిదా ఆగస్టు 7 తారీఖు దాకా వాయిదా పడిపోయింది కేసు. ఈ కథ నేపథ్యంలోకి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి, దేనికి ఎజిటేషన్? పర్సనల్ లైఫ్ ఇస్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ వాట్ ఎ పర్సన్ ఇస్. ఇది ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి. నువ్వు నీ కుటుంబ సభ్యులతో ఎలా ఉంటావో, వాళ్ళు నీ పట్ల ఎలా ఉంటారో అదే నీ ట్రూ ఐడెంటిటీ రిఫ్లెక్షన్. ఈ విషయాన్ని ఎవరైనా కాదంటారా? సో హీరో విజయ్ తన భార్య సంగీతతో 25 ఏళ్ళు ఎన్నేళ్ళు వైవాహిక జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టాలని ఆవిడ కోర్టుకి అప్రోచ్ అయ్యారు. ఫిబ్రవరి 7వ తారీఖు సబ్జెక్ట్ కరెక్షన్ అప్రోచ్ అయ్యి ఈయనకి ఇల్లిసిట్ అఫేర్ విత్ రెప్యూటెడ్ హీరోయిన్ ఉంది కాబట్టి నేను ఇంక ఈ మ్యారేజ్లో ఉండలేను, ఈ మ్యారేజ్ ఇంకా ఇర్రివోకబుల్, నా వల్ల కాదు, నాకు డివోర్స్ కావాలి. వీళ్ళిద్దరూ కలిసి ఎన్నో దేశాలకి వాళ్ళు కలిసి వెళ్ళారు, నేను ఈ మ్యారేజ్లో ఉండలేను అంటే కొడుకు పీజీలో ఉన్నాడు, కూతురేమో అద్దెల్లు తీసుకుంది, వైఫ్ ఏమో ఇంటి కోసం పోరాటం చేస్తుంది, ఆ ఇల్లు కూడా తనకి ఇచ్చేయాలని. కానీ విజయ్ దేనికి స్పందించకుండా హెవీ అమౌంట్ ఆఫ్ అల్యూమిని ఇచ్చారు. నెగోసియేషన్స్ జరిగినాయి అన్న వార్తలు మొన్నటి దాకా వచ్చినాయి. ఈ రోజు కోర్టు మెట్లు ఎక్కిన విజయ్ తనకు మాత్రం విడాకులు కావాలని అన్నారు. నేను మొన్న అన్న ప్రస్తావన ఏంటంటే, విజయ్ తర్వాత విజయ్ భార్య ఇద్దరు కలిసిపోదామని నినాదాలు ఉన్నాయి. వాళ్ళిద్దరూ కలిశారంట. ఇది చక్కర్లు కొడుతున్న న్యూస్ అని నేను చెప్పాను. నేను అక్కడ సింపథైజ్ చేసింది త్రిష ఎలిమెంట్ గురించి. ఎందుకంటే అభిమానులు అనేవాళ్ళు ఒక్కసారి హీరో కమ్ సీఎం కొత్త పేరు తీసుకొచ్చి త్రిషతో పాటు బయటకు వచ్చి డైవోర్స్ పిటిషన్ ఫైల్ అయిన వెంటనే త్రిషతో ఆయన పెళ్లికి అటెండ్ అయితే త్రిష 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 తమిళనాడు సీఎం విజయ్ పక్కన త్రిష, మొత్తం అందరూ ఇదే కావాలనుకున్నారు. ఎప్పుడైతే మొదటి వదిన సంగీత తిరిగి మళ్ళీ ఇంతో కలిసి ఉంటుంది అన్న రూమర్ బయటకు రాగానే వదినకి పూలదండలు, త్రిషని పక్కన పడేయటం, అక్రమ సంబంధాల్లో ఈ అమ్మాయికి బుద్ధుండక్కర్లేదా, అతనికి పెళ్ళై పిల్లలు ఉన్నారన్నప్పుడు ఎలా వెళ్ళిందని. ఇక్కడ లేడీని ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు? నేను అడిగిన క్వశ్చన్ ఇదే, ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు ఒక లేడీని? ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి ఒక లేడీ సినాప్సిసే కావాలా? సిగ్గుసర ఉండక్కర్లేదా మాట్లాడే వాళ్ళందరికీ? అడగాల్సిన ప్రశ్న విజయ్ని, నీకు ఆ రోజు ఎందుకు వద్దు అనుకున్నావు, ఈ రోజు ఎందుకు మళ్ళీ మీ భార్యతో కలిసి ఈ కోయిలేషన్ టాక్స్ ఎందుకు నడిపావు? ఇది నేను అడిగిన ప్రశ్న రోజు. కానీ ప్రతి ఒక్కళ్ళు దాన్ని వక్రధోరణిలో పట్టి త్రిషాకి బుద్ధి ఉండాలన్న కమెంట్స్ ఉంటుంటే నేను షాక్ అవుతున్నాను. ఈవిడికి ఎంత బుద్ధి ఉండాలో అతనికి అంతే ఈక్వలెంట్గా ఇంకెక్కువ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఎందుకంటే అతనికి 2 పిల్లలు ఉన్నారు. ఐ థింక్ జోసెఫ్ విజయ్ కొడుకు అతను ఇంటి పేరు కూడా తీస్తాడు. అంత స్ట్రాంగ్ రిటార్ట్ ఇచ్చాడు ఫాదర్కి. ప్రమాణ స్వీకారం అప్పుడు ఎక్కడా లేరు. ఈ రోజు ఎట్టకేలకు సంగీత విజయ్ ఇద్దరు కోర్టు మెట్లు ఎక్కారు. పరస్పర వాదనలు అయిన తర్వాత ఆగస్టు 7కి కోర్టు వాయిదా విధించింది. మేబీ దట్ విల్ బి ద జడ్జ్మెంట్ డే ఫర్ దేర్ మ్యాట్రిమోనీ ఇష్యూ. జూన్ 22వ తారీఖున విజయ్ తన భార్యతో కలిసిపోతున్నారనే న్యూస్ బయటకి సెన్సేషన్ అవుతుందని చెప్పి చాలా మంది ఫ్యాన్ పేజెస్ తమిళ న్యూస్లో జరిగింది నేను మెన్షన్ చేశాను. కానీ టుడే ద మోస్ట్ బ్రేకింగ్ న్యూస్ ఇస్ విజయ్ విడాకుల కోసమే ప్రయత్నిస్తున్నాడు. ఆయన పైన వచ్చిన ఎలిగేషన్స్ అన్నిటిపైన ఈరోజు వాదనలు విన్న తర్వాత ఆగస్టు 7కి వాయిదా పడింది కేసు. ఆ రోజు మేబీ దట్ విల్ బి ద లాస్ట్ డే ఫర్ ఆర్గ్యుమెంట్స్ బోత్ సైడ్ పార్టీస్ నుంచి విన్న తర్వాత జడ్జిమెంట్ డే ఫిక్స్ అయిపోతుంది. ఎలాగైనా విజయ్ మాత్రం తిరిగి సంగీతతో ఉండటానికి మక్కువ చూపించట్లేదు. యాజ్ హీ హెస్ ప్రీడిటర్మిన్డ్, యాజ్ టోల్డ్ బై హిస్ వైఫ్, యాజ్ ఎగ్జిబిటెడ్ బై హిమ్, అన్ని పెళ్లిళ్ళు ఆవిడని తీసుకెళ్ళి అన్ని చావులకు ఆవిడని తీసుకెళ్తున్నట్టు త్రిష గారితోనే తన లైఫ్ ఉండబోతుందనే సంకేతాలు క్లియర్గా అనిపిస్తున్నాయి. నౌ కమ్స్ ద క్వశ్చన్, మొన్నటి దాకా సంగీత వదిన తిరిగి వస్తుందని చెప్పి పోస్టర్లు వేసిన వీళ్ళందరూ ఇప్పుడు త్రిష వదిన అందంగా ఉందని రాస్తారా? మొన్నటి దాకా త్రిషాని తిట్టిన తమిళ నోర్లన్నీ లేకపోతే అభిమానులన్నీ త్రిషాని తగువైన జంట అని రాస్తారా? కసాయి త్రిష అని పెడతారా? లేకపోతే మొన్నటిలాగా ఏదైతే మన ఓటింగ్ డే రోజు ఆయన ఓట్ టేకింగ్ సెరమనీ రోజు త్రిషాని ఎలా హైలైట్ చేశారో అలాగే హైలైట్ చేసుకుంటారు? మీ సంస్కారాన్ని మీకే వదిలేస్తున్నాను. నేను ఎప్పుడూ చెప్పేది ఒకటే, ఒక ఉమెన్ని బ్లేమ్ చేయకండి ప్రతి విషయంలోనూ. దెర్ ఇస్ అన్ ఈక్వల్ పార్టిసిపెంట్, దెర్ ఇస్ మ్యాన్ దేర్. హౌఎవర్ గ్రేట్ హీ మైట్ బి, డోంట్ పుల్ ఎ ఉమెన్స్ నేమ్. ఈవిడ కంటే అతనికి అతని కుటుంబ వాల్యూలు ఎక్కువ ఉండాలి, అతనికి అతని పిల్లల మీద ప్రేమ ఎక్కువ ఉండాలి, అతనికి బాధ్యత ఉండాలి. ఈవిడ కాదు. ఈవిడ పోర్షన్ 25% ఉంటే 75% విజయ్ ఉండాలి.
ఇది కూడా పక్కన పెట్టి ఒక మహిళని ఇష్టం వచ్చినట్టు ఏదో నేమ్ ప్లేట్ తీసి పక్కన పడేసినట్టు సంగీత తీసేస్తే త్రిష, ఇప్పుడు మళ్ళీ సంగీత తీసేస్తే త్రిష. ఏంటండి జోకా ఇది? సో మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కమెంట్స్లో తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.